లక్ష్మి లేమ్మా, గుడికి వెళ్ళాలి కదా. పూజకి టైం అయిందమ్మా, త్వరగా రా. వదలండి, అమ్మ పిలుస్తోంది. పూజకి టైం అయింది. ముందు ఈ పూజ అవని, ఆ పూజ తర్వాత చేసుకోవచ్చు. ఏమండి, చీర కట్టుకోవడం రాక ఇబ్బంది పడుతున్నాను, కొంచెం ఆయన హెల్ప్ చేయొచ్చు కదా. అందుకోసమే వెయిట్ చేస్తున్నాను భార్యమ్మని. ఎందుకే నన్ను కొట్టావు? లక్ష్మి, ఎంతసేపటి నుంచి పిలుస్తున్నాను? పూజకి టైం అవుతోంది అంటున్నాను కదా. అమ్మ పిలుస్తుంది, పూజకి టైం అయిందిరా. ఆ పూజ తర్వాత ముందు నా పూజ పూర్తి చేయి. ఒక నిమిషం. దుర్గా శివ మహాలక్ష్మీ మహాగౌరీ చ చండికా సర్వజ్ఞ సర్వలోకేసి సర్వకర్మ ఫలప్రద సర్వతీర్థమయీ పుణ్య దేవయోనిరయోనిజ. నన్ను చూస్తారేంటి, దేవుణ్ణి చూడండి. జనీశ్వరీ తథా నిర్గుణా నిరహంకార సర్వగర్భ విమర్ధిని. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం దుర్గాదేవి పాదోదకం పావనం శుభం. దేవుడికి దండం పెట్టుకుంటుంటే నన్ను అలా చూడడం ఏమైనా బాగుందా? మరేం చేయమంటావు? నువ్వు ఇంత అందంగా ఎందుకున్నావు? చూస్తుంటే అలా చూడాలనే అనిపిస్తుంది. మీ పొగడ్తలు ఇక కట్టి పెట్టండి. ఇది గుడండి, చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఇదిగోండి కుంకం, పెట్టండి.
ప్రియా 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 ఏయ్! దేవుడికి దండం పెట్టుకుంటుంటే నన్ను అలాగా చూడవు. మరి ఏం చేయమంటావు? నువ్వు ఇంత అందంగా ఎందుకున్నావు? చాలు చాలు, నన్ను పొగిడింది చాలు. ఏయ్! మర్యాదగా సాయంత్రంలో 10 లక్షలు కడితే కట్టినట్టు, లేదంటే మీ వాడు ప్రాణాలతో ఉన్నాడు. అర్థమైందా? ఇన్స్పెక్టర్ మహేష్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తాను అనుకున్నది ధైర్యంగా చేసే వ్యక్తి. తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్ష నుండి తప్పించుకోకూడదన్నది అతని ఉద్దేశం. హలో మహేష్ గారు, నేను రాయిని మాట్లాడుతున్నా. నాగా మనుషుని సూపర్ గా ఇస్తారండి. అదరగొట్టేశారు. అద్ది అద్ది దెబ్బ అంటే. ఎక్కువగా వాక్క, నేను కూడా త్వరలో ఫినిష్ చేస్తాను. ఇప్పుడే బొక్కలో దక్కనవరా? ఆ సంగతి తెలుసు మహేష్ గారు. అందుకే కదా మీ ఎన్కౌంటర్కి భయపడి తప్పించు తిరుగుతున్నాను. అలా తిరుగుతూనే ఉండు, ఎక్కడో చోట ఆగుతావుగా, అప్పుడే చేస్తాను. అలా ఒకవేళ సచ్చినా మీ చేతుల్లోనే సత్తాను. అదేనా ఆశ. కానీ నన్ను కనిపెడతాం చాలా కష్టం మహేష్ గారు. మాలో ఉన్న కొంతమంది పోకిరిగాళ్ళు నీతో ఉన్నారు తెలుసు. ఎందుకు ఫోన్ చేసావురా? నాగా మనుషుల్ని వేస్తారుగా, అందుకు గుడ్లకు చెబుదామని ఫోన్ చేశాను. ముందు నీళ్ళకు చూసుకోరా. ఫోన్ పెడే. నేను రాని, నాకు వేరే పనుంది, మీరు వెళ్ళండి. ఏయ్ పోవే, నువ్వు ఎప్పుడు ఇలానే చెప్తావు. ఇదొక తప్పించుకోవడానికి ఏవో కుంటి సాకులు చెప్తూనే ఉంటావు. నాకు నిజంగానే వేరే పని వెయిట్ చేస్తున్నాడా? ఇచ్చి నోరు మూయవే. తెలుసులేవే. ఒక్క నిమిషం. సరే పదండి మనం. హలో, హాయ్. హే, నో 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 నో, ఖచ్చితంగా వస్తాను. అక్కడికి బయలుదేరానే, నన్ను నమ్మవే. నువ్వు ఫోన్ కట్ చేసిన నెక్స్ట్ మినిట్ నేను అక్కడ ఉంటాను. ఓకే బాయ్. అయ్యో నా బండి ఇక్కడే పార్క్ చేశానే. ఎక్స్క్యూజ్ మీ, నా యాష్ కలర్ సుజుకి యాక్సెస్ ఇక్కడ పార్క్ చేశాను, కానీ ఏమైందో తెలియట్లేదు. దాన్ని మీరేమైనా చూసారా? సార్, బండి ఈఎంఐది అనుకుంటా. మీరు పొరపాటున అతనికి ఇచ్చేశారు. ఇచ్చేసాం.
మై గాడ్ షట్. మ్యాటర్ లీక్ చేయకుండా వాడిని వెతికి పట్టుకుని బండి అమ్మాయికి అప్పగించు. ఎస్ సార్. ఇదిగో అమ్మాయి, నీ బండి దొంగిలించినాడు అక్కడున్నాడు చూడు. ఎవరు సార్? అదిగో ఆ నల్ల బండిలో ఉన్నాడే. హలో హలో ఆగండి. ఏమైనా తెలిసిందా? వస్తున్నాడు సార్. సార్ నమస్కారం సార్. ఒక ఇంపార్టెంట్ న్యూస్ సార్. చెప్పు. అశోక్ కుమార్ మర్డర్ తర్వాత అతని తమ్ముడు రమేష్ నాగా దగ్గరికి వెళ్ళి కాంప్రమైజ్ అయ్యాడు సార్. రమేష్ ని గనక మనం పట్టుకోగలిగితే నాగా దగ్గరికి మనం తిన్నగా వెళ్ళిపోవచ్చు సార్. సార్ వాడు చాలా భయపడి ఉన్నాడు. డెఫినెట్ గా మనకి ఏ ఇన్ఫర్మేషన్ రాదు. సార్ అదంతా నేను చూసుకుంటాను సార్. వాళ్ళ మీటింగ్ స్పాట్లన్నీ నాకు తెలుసు సార్. నేను చూపిస్తాను సార్ మీకు. చాలా చాలా థ్యాంక్స్ సార్. విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ బండి రెడీ. రండి రండి రండి, 5 నిమిషాల్లో బయలుదేరుతుంది. త్వరగా రండి. హలో హలో, ఎక్కడున్నావు? బస్ స్టాండ్లోనే ఉన్నాను. ఒంటరిగానే వచ్చావుగా? అవును. ప్రాబ్లం ఏం లేదుగా? లేదు లేదు. హలో, తిన్నగారా? ఎడం వైపు తిరుగు. ఎడం వైపుకి. బస్సు లోపల ఉన్నాను చూడు. రారా, ముందుకు రా. ఇవ్వు. హలో, చెప్పరా, వచ్చేసాడా వాడు? వచ్చేసాడనా? ఫోన్ అడిగివు. ఇదిగో మాట్లాడు. హలో, ఇచ్చేసావంట్రా? ఇచ్చేసాను సార్. బ్యాలెన్స్ నాగా గారితో మాట్లాడాను. నెక్స్ట్ వీక్ ఇస్తాను సార్. సర్లే, తిన్నగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఎవరిని కలవకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, లేదంటే చంపేస్తాను. అర్థమైందా? ఫోన్ అడిగివు. చెప్పనా? ఏరా, అంతా ఓకేనా? అంతా ఓకేనా? బ్యాగ్ లే ఉందిరా. రేయ్, ఏంట్రా అక్కడ గొడవ? రేయ్, ఏం జరుగుతోంది అక్కడ? హీరో ఎక్కడున్నావు? ఎవరు అది మాట్లాడేది? నీ బాబున్రా. మేడం, నేను మహేష్ మాట్లాడుతున్నాను. ఏసీపీ గారున్నారా? సార్, అశోక్ కుమార్ హత్య కేసులో 2 దొరికారు. వాళ్ళిద్దరిని ఏం చేయమంటారు? ఎన్కౌంటర్ లిస్ట్ లో వాళ్ళ పేరుందిగా, మరి ఇంకే ఎంత ఇన్ఫర్మేషన్ లాగాలో లాగేసి వీళ్ళని ప్రాణాలతో వదిలిపెడితే డిపార్ట్మెంట్కే తలనొప్పి. నేను చెప్పింది కరెక్టేనా? అలాగే సార్, నేను పని పూర్తి చేసి ఫోన్ చేస్తాను. చెప్పండి సార్. మహేష్, నువ్వెక్కడున్నావు? బెజవాడ హైవేలో ఉన్న ఓ దాబాలో ఉన్నాను. అక్కడ నువ్వేం చేస్తున్నావు? తింటున్నాను సార్. ఇవాళ శనివారం కదా, ఇంట్లో నాన్ వెజ్ లేదు. ఇక్కడ ఎనిమిది చాలా బాగా చేస్తారు సార్, అందుకే ఇక్కడికి వచ్చాను. నువ్వు బస్ స్టాండ్ అరెస్ట్ చేసిన వాళ్ళని ఎక్కడ దాచావు? వెంటనే వాళ్ళని రిలీజ్ చేయి. సారీ సార్, మీరు కొంచెం ముందుగా ఫోన్ చేసి ఉండాల్సింది. నేను వాళ్ళని షూట్ చేశాను. ఇదిగో, నువ్వు నీ పవర్ని మిస్యూజ్ చేస్తున్నావు. సార్, వాళ్ళు మమ్మల్ని షూట్ చేయడానికి వచ్చారు. మావి ప్రాణాలే కదా సార్. నువ్వు చెప్పేదంతా నిజమేనా? మన్నించండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్, తెలియదు సార్. సార్, సార్ మేము ఏ తప్పు చేయలేదు సార్. దయచేసి మమ్మల్ని క్షమించండి సార్. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాను సార్. డేయ్, ఇంతవరకు ఎన్ని మర్డర్లు చేశావు? 9 మర్డర్లు సార్. నువ్వు? సార్ నేను ఎవరిని చంపలేదు సార్, వాడికి తోడుగా ఉన్నాను అంతే సార్.
సార్ మమ్మల్ని క్షమించండి సార్ నేనే తప్పు- సార్ సార్ మమ్మల్ని వదిలేండి సార్. సార్ సార్ నేనే తప్పు చేయలేదు సార్ నన్ను క్షమించండి సార్ వదిలేయండి సార్. అంబులెన్స్ రప్పించి క్లియర్ చేయి. ఎస్ సార్. నువ్వేమన్నా పెద్ద హీరో అనుకుంటున్నావా? నీలాంటి ఆఫీసర్లను చాలా మందిని చూశాను. అంతమంది పోలీసులకి గన్నిచ్చారు, కానీ అందరికంటే ఎక్కువగా నువ్వే యూజ్ చేశావు. ఏంటయా, ఏం మాట్లాడమే? సమాధానం చెప్పు. మీరు పెద్ద ఆఫీసర్, ఏం చెప్పినా కరెక్ట్గానే ఉంటుంది. ఇటువంటి డ్రామాలు నేను చాలా చూశాను. గుర్తుంచుకో, నీ పొగరు ఏదో ఒక రోజు దిగుతుంది. అప్పుడు నీ వెనకాల ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు వేసుకుని ఉన్నావా యూనిఫామ్, అది కూడా నీ దగ్గర ఉండదు. ఒళ్ళు దగ్గర జాగ్రత్తగా ఉండిపో. సార్, హోమ్ మినిస్టర్ని, నా మీదే అటాక్ జరిగింది. నేను ఏమైనా చేయగలను, కానీ నా మీద నాకు నమ్మకం కంటే నీ మీద నాకు నమ్మకం ఎక్కువ. ఎందుకో తెలుసా? నేను నిన్ను బాగా స్టడీ చేశాను. నేను కూడా మిమ్మల్ని స్టడీ చేశాను. థ్యాంక్స్. నాకు నీ హెల్ప్ కావాలి. నా మీద అటాక్ చేసింది ఎవరో నాకు తెలియాలి. అందుకే నేను ఇక్కడికి పిలిపించాను. సారీ సార్, ఆ కేసు నా దగ్గర లేదు. వస్తుంది. నాగా సపోర్ట్తోనే ఆ గంగమ్మ ఇదంతా చేస్తోంది. మన స్టేట్లో జరుగుతున్న తప్పుల్లో సగం ఆ గంగమ్మే చేస్తోంది. మరి మిగిలిన సగం సార్? 10-15 మర్డర్లు చేశానంటున్నారు. రాంగ్ నంబర్. 2, 3 చేసుంటానంతే. ఇన్స్పెక్టర్, నాకు రౌడీల మీద నమ్మకం లేదు, చట్టం మీద నమ్మకం ఉంది. నాకు తెలుసు నువ్వు నా కోసం కాకపోయినా నీ డ్యూటీ కోసమైనా నువ్వు ఈ పని చేస్తావని. ఓకే, మిగిలింది నా పిఏ చెప్తాడు. సార్, పరమశివ మాటలు విని సమస్యల్లో చిక్కుకోకు. వాడంత మంచివాడు కాదు. వాడొక రౌడీ. ధూళ్పేటలో రౌడీజం చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయ్యాడు. జరిగిన అటాక్ ఒక నాటకం. నెక్స్ట్ ఎలక్షన్లో వాడు గెలవబోయేది లేదు. గంగమ్మ తప్పకుండా గెలుస్తుంది. గంగమ్మ నాగా క్యాండిడేట్. అందుకే నిన్ను ఉపయోగించుకుని దాన్ని క్లోజ్ చేయాలనుకుంటున్నాడు. తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. సార్, వాళ్ళు కొట్టుకుంటారో చస్తారో దాని గురించి మనం దిగులు పడద్దు. పరమశివం మనం యూజ్ చేసుకునివ్వండి సార్. అప్పుడే వాడి పవర్ని యూజ్ చేసుకుని నాగాన్ని లేపేయచ్చు. నాగాన్ని లేపేయడం అంత తేలికైన విషయం కాదు. అదీ కాక వాడికి పొలిటికల్ నెట్వర్క్ బాగా ఉంది. వాడి మీద ఎన్ని కేసులున్నాయో నీకు తెలుసు. వాటికి భయపడే వాడు బాంబేకెళ్ళి దాక్కున్నాడు. ఇంతవరకు మన పోలీసులకు వాడు ఆచూకీ తెలిసిందా? వాడు బాంబేలో ఉంటూ ఆపరేట్ చేస్తున్నాడు అంటే వాడెంత పవర్ఫుల్లో తెలుసుకో. అది మాత్రమే కాకుండా మన డిపార్ట్మెంట్లోనే మనకు సపోర్ట్ లేదు. మనం చేసే ఒక్కో ఎన్కౌంటర్కి క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సార్, నాగాన్ని లేపేయడానికి ఇదే కరెక్ట్ ఛాన్స్. ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదు. థ్యాంక్ యూ మ్యామ్. దీనికి మనకి హోమ్ మినిస్టర్ సపోర్ట్ కూడా ఉంది. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నీ వైఫ్ కోసం ఆవేశపడుతున్నావు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు వర్కౌట్ కావు. అందరికీ ప్రాబ్లం అవుతుంది. సార్, ఏనాడు నా ప్రొఫెషన్లో పర్సనల్ మిక్స్ చేసింది లేదు. నా టార్గెట్ నాగా సార్. అందుకు ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను. నువ్వు నిర్ణయానికి వచ్చేసావు, దాన్ని మార్చలేవు. ఓకే, నేను నీతో ఉంటాను. ప్రొసీడ్. సార్, ఎవరు మీరు? ఎవరిని అడిగి లోపలికి వచ్చారు? ఎవరిని అడగాలే? కూర్చో, కూర్చో. చెప్పు, నాకేం తెలీదు. నీకు ఎవరెవరితో లింకులు ఉన్నాయి? చెప్పు, మీరేమంటున్నారు? నాకేం చెప్పు. అర్థం కావట్లేదు. నువ్వు అటు వెళ్ళి చూడు. ఇంకెంతమందితో నీకు పరిచయాలు ఉన్నాయి? ఏంటి సార్ మీరు అలా మొత్తం అందరి పేర్లు చెప్పు. మాట్లాడుతున్నారు? నాకు ఎవరితో చెప్పవే. సంబంధం లేదు. ఇప్పుడు ఇంట్లో ఎవరున్నారు? నేను తప్ప ఎవరు లేరు. మర్యాదగా చెప్పు. నేను నిజమే చెప్పు. చెప్తున్నాను. సార్, నన్ను నమ్మండి. గన్ సార్. ఇదంతా ఎన్నాళ్ళుగా సాగుతుంది. చెప్పు, చెప్పు. ఎవరు అది? చెప్పు, అడుగుతున్నాను కదా. ఎవరు మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎవర్రా మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏ, పోరా. పో అక్కడికి. పో, పోరా. ఏం చేస్తున్నారు నా ఇంట్లో? నిన్నెవరో అడిగేది? నిన్నెవరో తెలుసా?
గంగమ్మ మనిషిని. ముందు చెయ్యి తీయరా. తీయరా. నా దగ్గర లంచాలు తీసుకుని ఇలాంటి పోలీసు వాళ్ళు నా అరికాళ్ళు నాకుతారా? ఎలా రౌడీజం చేస్తున్నారా? సార్, నేను అమ్మగారికి కేవలం పియ్యానే సార్. నాకేమీ తెలియదు సార్. నాకు అప్పగిచ్చిన పనులు మాత్రం చేస్తాను సార్. ఎటువంటి పనులు? రై, నేను బలమని మాట్లాడుతున్నాను. మన వాళ్ళిద్దరిని పంపిస్తున్నాను. వాళ్ళకి సరుకు చూపించండి. త్వరగా తీసుకురారా. ఇవ్వు. త్వరగా కానివ్వండి. ఇదెంత? సార్, మీ సరుకు 12 గంటలకే రెడీ అయిపోయింది. అక్కడ ఉంది, వెళ్ళి తీసుకోండి. ఇదెంత చెప్పు. ఇది మీ వస్తువు కాదు సార్. సార్, చేయి పెట్టకండి సార్. నిన్నే. అరే, అడుగు చేయి పెట్టకండి సార్. చెప్పు. చూడండి ఎవరా? చెప్పు. అరే, ఎంతది? చెప్పు. రణబోయ్. ఏయ్. చెప్తా మీకు. ఏయ్, ఎవరిని బయటకు వదలదు. తలుపులు మూసేయండి. Come on. ఎవరు బయటికి వెళ్ళకూడదు. కూర్చోరా. నీకే చెప్పేది. కూర్చో. చెప్పరా. చెప్పరా. ఏయ్, చెప్పు. చెప్పరా. చెప్పు. సార్, అతని పేరు నందు సార్. నాగా తరఫున హవాలా బిజినెస్ చేస్తుంటాడు సార్. రేయ్, 25 వచ్చి చేరినాయి. ఇంకా 22 రావాలి. త్వరగా పంపించు, లేదంటే ఇక రోలింగ్ జామ్ అయిపోతుంది. నేను బాంబే వస్తున్నాను కదా, అప్పుడు మాట్లాడుకుందాం. పర్సనల్గా మాట్లాడుకుందాం. ఆల్ రైట్. ఓకే, ఫోన్ పెట్టే. సార్ నందు, చెప్పు. నందకుమారే కదా? అవును. పనికుమార్ అన్నయ్య శంకర్ హవాలా గురించి మీతో మాట్లాడమన్నారు. రేపు 10 గంటల లోపల 15 లక్షల రూపాయలు నైజీరియా పంపించాలి. పంపించేయచ్చు. 10 లక్షల రూపాయలు ఇప్పుడు మీకు ఇచ్చేసి 5 లక్షల తర్వాత ఇస్తానని చెప్పమన్నారు. అదేం కుదరదయ్యా. బిజినెస్ లో ఫ్రెండ్షిప్లు గిన్షిప్లు ఉండవు. శంకర్ పంపించాడని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. నేను ₹1 తక్కువ బిజినెస్ చేయనయ్యా. వెళ్ళా. నేనేం అడగను, నువ్వే చెప్పు. నాకు డబ్బిస్తారు సార్. నేను బాంబే పంపిస్తూ ఉంటాను. అంతా నాగే చూసుకుంటారు సార్. నాకు తెలిసిందంతా చెప్పాను. ఇంతకు మించి నాకు ఇంకేమీ తెలియదు సార్. సార్, నన్ను నమ్మండి సార్. నా మాట వినండి సార్. నన్ను ఏమీ చేయొద్దు సార్. ప్లీజ్ సార్. వద్దు మహేష్, మమ్మల్ని టెన్షన్ పెట్టుకో. మా బిజినెస్ లో నువ్వు తలదొరచకో. నీకెంత కావాలో చెప్పు, డీల్ మాట్లాడుకుందాం. నీ ఆఫర్ ఎంత చెప్పయ్యా? నువ్వే ఇక్కడికి రా, కాఫీ ఇప్పిస్తాను, కూర్చొని మాట్లాడుకుందాం. అలాగే మీ అన్నయ్యని పిలుచుకురా, నా ఆఫర్ ఏంటో చెప్తాను. రేయ్, మా అన్నయ్య గురించి ఏదైనా మాట్లాడితే తర్వాత నువ్వు పోలీస్ ఆఫీసర్ అని కూడా చూడని జాగ్రత్త. గొంతు చించుకుంటావు ఎందుకురా? ఏం పీక్కుంటావో పీక్కో. ఏంట్రా ఈడు, చెబితే అర్థం కదా వీడికి? నువ్వు చచ్చిపోతావురా. పెట్రా ఫోను. టైం అయిపోయింది, త్వరగా వెళ్ళాలి. అబ్బా, ఇంకా పావుగంటే ఉంది. అబ్బా, ఇది టయానికి స్టార్ట్ అవ్వదు. ఇప్పుడు ఏం చేయడం? ఏమైంది? అందరూ లోపలే ఉన్నారు. ఎంతమంది? 3. వెపన్స్ ఏమైనా ఉన్నాయా? దే హ్యావ్ సార్. సరే, నువ్వు మెయిన్ గేట్ దగ్గర ఉండు, నువ్వు స్టెప్స్ దగ్గర ఉండు. ఎస్ సార్. నువ్వు నాతో రా. ఎస్ సార్. పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది కలగకూడదు.
దొరికాడు. సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు చూడడానికి చాలా మంచోర్లా ఉన్నారు. బండి స్టార్ట్ అవటం లేదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి, కొంచెం స్టార్ట్ చేసి ఇవ్వండి సార్. అమ్మో రేయ్, ఆ? నువ్వు బండి దొంగిలించడం కోసం నేను స్టార్ట్ చేసి ఇవ్వాలా? సార్ వీడిని లోపల నేను వేసేయండి. దొంగనా? ఏయ్. కాదు సార్, నేను దొంగన కాదు సార్. అమ్మా సుజీ, అమ్మా సుజీ, ఇలా రామ్మా, నానా రామ్మా. నానా ఏమైంది నానా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు నానా. బండి స్టార్ట్ అవ్వలేదమ్మా. హెల్ప్ చేయమని ఇతను పిలిచి అడిగితే నన్ను దొంగ అని కొడుతున్నాడమ్మా ఇతను. ఓ నువ్వేనా? ఏయ్ ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు అక్క చెల్లెలు లేరా? ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నావు? ఆ రోజు ఇలాగే నా బండి దొంగడికి ఇచ్చేసావు. ఈ రోజు మా నాన్న దొంగడని కొడతావా? పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేస్తాను, జాగ్రత్త. ఏంటి అలా చూస్తున్నావు? Come on, clear everybody. రాజు సార్, ఆల్ క్లియర్? ఆల్ క్లియర్ సార్. నీకేం కాలేదుగా? హలో, నేను ఇన్స్పెక్టర్ మహేష్ని మాట్లాడుతున్నాను. 2 అంబులెన్సులు పంపించండి. అదే ఆంధ్ర బ్యాంక్ ఫిల్మ్ నగర్ బ్రాంచ్. మేక్ ఇట్ ఫాస్ట్. సారీ, మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. ఇట్స్ ఓకే. థ్యాంక్స్ దేనికి? నన్ను కాపాడినందుకు. ఇట్స్ ఓకే. ఒక్క నిమిషం, మీరు మంచివారిలా ఉన్నారు. నా వెహికల్ స్టార్ట్ అవ్వట్లేదు, కొంచెం హెల్ప్ చేస్తారా? సార్, ఈ కంప్లీట్ ఆపరేషన్లో 12 మందిని ఎన్కౌంటర్ చేశాను, 32 మందిని అరెస్ట్ చేశాను. అందులో కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. కావాల్సిన డీటెయిల్స్ అని ఈ ఫైల్లో ఉన్నాయి సార్. గంగమ్మని అరెస్ట్ చేయడానికి ఈ ఎవిడెన్స్ చాలనుకుంటాను సార్. ఇది కమిషనర్ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది. గంగమ్మను అరెస్ట్ చేయాలంటే హయ్యర్ సోర్స్కి వెళ్ళాలి. నేను హోమ్ మినిస్టర్తో మాట్లాడాను సార్. మీరు ఈ రిపోర్ట్లో సంతకం పెడితే చాలు. గుడ్ వర్క్. గో అహెడ్. సార్, నాగాని మాట్లాడుతున్నాను. ఏ నాగా? బాగుంది, చాలా బాగుంది నీ స్టైల్. నీలాంటి వాడే నా మనుషుల్ని చంపగలడు, నాకు బిజినెస్లో ఇబ్బంది కలిగించగలడు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నేనింతవరకు ఏ పోలీస్ని హత్య చెయ్యలేదు, బెదిరించను లేదు. ఇన్ఫాక్ట్ దే ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్. ఇంతవరకు నన్నెవరూ బెదిరించింది లేదు. రే, నువ్వు నాకు ఎప్పుడు శత్రువేరా. ఇంతవరకు నిన్ను చూసి అందరూ భయపడి ఉండొచ్చు, నిన్ను ఎదిరించడానికి ఆలోచించుండొచ్చు. అదంతా నిన్నటి వరకే. కానీ ఇక మీద అలా జరగదు. నేను జరగనివ్వను. ఇలా చూడు మహేష్, ఇంతవరకు నువ్వు చేసిందంతా నేను మర్చిపోతాను. అనవసరంగా మన మధ్య విరోధం వద్దు. ఇది జస్ట్ బిగినింగే. అంతలోనే భయపడిపోయావా? నాకు సంబంధించినంత వరకు నువ్వు ఒక వీధి రౌడీవి. అక్కడి నుంచే నీ ఫైల్ స్టార్ట్ అయింది. మళ్ళీ నిన్ను అదే వీధిలో కొట్టి కుక్కలా ఈడ్చుకు రాకపోతే నా పేరు మహేష్ కాదు. ఈ నాగా గురించి నువ్వు సరిగ్గా తెలుసుకోలేదు. తెలుసుకున్న రోజు నువ్వు బాధపడతావు. రే, ఇటువంటి వాటికి భయపడేవాడిని కాను నేను. నువ్వేం పీక్కుంటావో పీక్కు. తెలుసు, నువ్వు యూనిఫామ్ వేసుకున్న పొగరుతో మాట్లాడుతున్నావు. ఆ యూనిఫామ్లోనే నీ వాళ్ళందరినీ లేపేశాను. ఆ లిస్టులో నీ పేరు కూడా రాబోతోంది. దాంతో నీ ఆటలని క్లోజ్. మహేష్, ఇప్పుడు నీ టైం. నువ్వు మాట్లాడుతున్నావు, నాకు టైం వస్తుంది. అంతవరకు వెయిట్ చేస్తాను.
రాయుడు, నీ చెప్పే జాగ్రత్తగా విను. నాగాన్ తర్వాత చూసుకుందాం. ముందా మహేష్ గారిని స్టాప్ చేయి. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ముందా గంగమ్మ అరెస్ట్ని స్టాప్ చేయాలి. ఆ, మిగిలింది నేను చూసుకుంటా. స్టాప్ చేయి. హలో హలో చెప్పనా? ఎక్కడున్నావు? గంగమ్మ ఇంటి దగ్గరనా? ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ముందు అరెస్ట్ జరగకుండా చూడు. అలాగేనా? నీ మనసులో ఏమనుకుంటున్నావు? నా సర్వీసులా నీ అసొంటి పోలీసులని మస్తు మందిని చూసినా. నేనెవరో ఏందో తెలుసుకోకుండానే నన్నే అరెస్ట్ చేయడానికి వచ్చినావా? అన్నీ తెలిసే ఇక్కడికి వచ్చాను. పదండి, గొడవ పెట్టకండి. చూడు తమ్మి, నేను ప్రాబ్లం ఏం చెయ్యలేదు గనుకనే నువ్వింకా నా ముందు నిలబడి మాట్లాడుతున్నావు. బయట పెద్ద వాన కురుస్తున్నది. దానివి లెక్క చెయ్యకుండా నా మనుషులు నా కోసం ఎదురు చూస్తున్నారు. నీ ఈ పొగరికి నువ్వు చాలా అనుభవించాల్సి ఉంటుంది. అది నా సమస్య, నేను చూసుకుంటాను. మీరు వెంటనే బయలుదేరండి. పదండి. మంచిది. Hey! Ranjan! Catch him! Okay, sir! గుడ్ మార్నింగ్ సార్. ఉదయం నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాను సార్. ఏ అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాలా? ఇక మీద నీకు కావాల్సినంత టైం ఉంటుంది. కూర్చో. థ్యాంక్ యూ సార్. నువ్వు చేసిన పనికి ఎంక్వైరీ కమిషన్కి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సిద్ధంగా ఉండు. ఎందుకయ్యా అంత తొందర? హోమ్ మినిస్టర్ చెప్పినా వినకుండా గంగమ్మని అరెస్ట్ చేయడానికి వెళ్ళావు. సార్, నా దగ్గర వారెంట్ ఉంది సార్. నువ్వు పబ్లిక్లో షూట్ చేసావు, అందువల్ల ఇద్దరు అమాయకులు చనిపోయారు. వాళ్ళ అమాయకులు కాదు సార్, వాళ్ళు రాయుడు మనుషులు. నువ్వు అది ప్రూవ్ చేయగలవా? సార్, నేను చాలా మంది క్రిమినల్స్ని ఎన్కౌంటర్లో షూట్ చేశాను. నాకు అమాయకులు ఎవరో క్రిమినల్స్ ఎవరో బాగా తెలుసు సార్. సౌండ్ పెంచకు. సారీ సార్. లంచం తీసుకొని నువ్వు రాయుడుకు పనిచేస్తున్నావని కంప్లైంట్ ఉంది. దానికి ఏం సమాధానం చెప్తావు? నేను అప్పుడే చెప్పాను, నువ్వు వినలేదు. ఏం చేస్తావు? ఇప్పుడు ఇరుక్కున్నావు. నాకు ఛాన్స్ ఇవ్వండి సార్, ప్రూవ్ చేసి చూపిస్తాను. నో ఛాన్స్. నేను ఇప్పుడు ఏమీ చేయలేను. ఇట్స్ టూ లేట్. కమిటీలో చెప్పుకో. ముందు ఇందులో సంతకం పెట్టు. సార్, నాకు యూనిఫామ్ చాలా ఇంపార్టెంట్ సార్. అది లేకుండా నేను బతకలేను. సంతకం పెట్టి గన్ సరెండర్ చేసిపో. మీరు పోలీస్ వాళ్ళే కదా? ఓ పోలీస్ అధికారి ఇంట్లో చెక్ చేస్తున్నారే, ఇది మీకు న్యాయం అనిపిస్తోందా? ఆగండయ్యా, నేను చెప్తున్నాను కదా, ఆగండి. ఆగండయ్యా, నేను చెప్తున్నాను కదా, ఆగండి. బాబు, నా మాట విను బాబు. బాబు సార్, నా మాట వినండి సార్, నా మాట వినండి బాబు. మా అబ్బాయి ఇప్పుడు వచ్చేస్తాడు సార్. అయ్యయ్యో, ఎందుక ఇవన్నీ తీస్తావు? ఏం చేయమంటారమ్మా, ఇది మా డ్యూటీ.
సార్ మిమ్మల్ని సస్పెండ్ చేశానని తెలిసింది. కారణాలేంటో తెలుసుకోవచ్చా సార్? సార్ మీరు లంచం తీసుకున్నట్టు ఆరోపణ వచ్చింది, అది నిజమా? సమాధానం చెప్పండి సార్. మౌనంగా ఉంటే ఎలా? దీని వెనక మీరు ఎవరున్నారని అనుకుంటున్నారు సార్? సారీ మహేష్, ఏం చేయమంటావు? అంతా పై వాళ్ళ ఆర్డర్స్. ఇంకేం చూడాలి? ఇంకేం చూడాలి? నేనే చూపిస్తా. చూడండి, చూడండి, ఎన్నేళ్ళుగా మా అబ్బాయి సంపాదించింది ఇవేనయ్యా. చూడండి. మహేష్ మా డిపార్ట్మెంట్ వాడే, కాదంటం లేదు. తప్పు చేసిన వాడు ఎవరైనా చట్టం దృష్టిలో ఒకటే. మా అబ్బాయి క్రిమినలే. డిపార్ట్మెంట్ లో లంచాలు ఇచ్చి సంపాదించింది. చూడండి అయ్యా, చూడండి. చూడు మహేష్, చూడు, నువ్వు సంపాదించినవి ఏమున్నాయో చూడటానికి వచ్చారు. నిన్నెవరూ నమ్మట్లేదు. ఎలా ప్రవర్తిస్తున్నారు చూడు మహేష్. సార్ని మర్యాదగా పిలువు. నువ్వేమన్నా వాడు చెంచావా? మళ్ళీ యూనిఫామ్ వేసుకోకుండా చేస్తా. నీ ఇష్టం వచ్చింది చేసుకో. నీలాంటి వాడికి భయపడేవాడిని కాదు. పో పో పో, బయటికి పో. మాట్లాడుకో. అమ్మంటుంటే డబ్బు కోసం బ్రోకర్ పనిచేసే నీకు మర్యాద ఏంట్రా? నువ్వు అరవకో. భద్రయ్య, ఏమైంది నీకు? ఎందుకు అలా అరుస్తావు? సార్ వాడిని బయటికి పోమనండి, బయటికి పోమనండి సార్. అందరూ ఒక్కటే నన్ను బెదిరిస్తున్నారా? మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఏం పీకలు పోరా. పోవయ్యా. సార్, ఇతను లేకుండా నేను వెళ్ళను సార్. నేను నా డ్యూటీ చేస్తున్నాను సార్. ముందు లంచాలు తీసుకోవడం ఆపు, తర్వాత డ్యూటీ గురించి మాట్లాడు. సిగ్గులేదు నీకు? సార్, వీడిని తీసుకుపోకుండా ఇక్కడి నుంచి కదలను సార్. సీనియర్ ఆఫీసర్ నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాలే. వెళ్ళయ్యా, వెళ్ళండి అయ్యా, తీసుకెళ్ళవయ్యా, వెళ్ళండి. బయటికి వెళ్ళండి. ఎందుకు అంత కోపం? నవ్వమంటారా? నా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా డిపార్ట్మెంట్ కోసం పనిచేశాను. కానీ ఈరోజు నన్ను కూడా నేరస్తు లిస్టులో చేర్చారు. చూపిస్తాను, క్రిమినల్ అంటే ఏమిటో చూపిస్తాను. ఏమంటున్నావు? సార్, ఇంతవరకు పోలీస్ యూనిఫామ్లో ఎన్కౌంటర్ పేరుతో ఎంతో మందిని ఏరి పారేశాను. కానీ అదే పనిని డబ్బులు తీసుకుని ఒక క్రిమినల్ కోసం చేస్తుంటే క్రైమ్ మార్కెట్లో నా వాల్యూ ఎంత ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. ఎందుకు తప్పుగా ఆలోచిస్తావు? నీకేమీ కాదు. వాళ్ళు కస్టడీయేగా అడిగారు, మనం కోర్టులో చూసుకుందాం. అంతవరకు నన్ను ఖైదీలే జైల్లో ఉండమంటారా? నేను అరెస్ట్ చేసి లోపలేసిన వాళ్ళతో పాటు నేను ఉండాలంటారా? మరిక వాళ్ళకి నాకు ఏమిటి సార్ తేడా? దిగులు పడకో. మనకున్న పవర్తో ఏం చేయగలమో అది చేద్దాం. ఏమిటి సార్ పవర్? ఇదే సార్ మన పవర్. ఇన్నేళ్ల నా సర్వీస్కి డిపార్ట్మెంట్ ఇచ్చిన బహుమానం. నమస్కారం మహేష్ గారు. ఎంత పెద్ద మనిషి అయినా ఏదో ఒక రోజు బొక్కలోకి రావాల్సిందే. కాకి యూనిఫామ్ వేసుకుని మాట్లాడావా? ఇప్పుడు నిన్ను కూడా మాతో కలిపేశారుగా. సార్, భూమి గుండ్రముగా నుండును.
మహేష్, నీకు ఫోన్ వచ్చింది. మాట్లాడు. హలో, నేను నాగాని మాట్లాడుతున్నాను. తప్పకోండి ప్లీజ్, తప్పకోండి ప్లీజ్, దారోలండి ప్లీజ్, ప్లీజ్ ఆయన ప్లీజ్ ఆగండి, దారోలండి తప్పకోండి, మీకే చెప్పేది ప్లీజ్, నో క్వశ్చన్. ఎలా ఉన్నావు మహేష్? కంగ్రాచ్యులేషన్స్, మొత్తానికి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపోయావు. నాకు చాలా సంతోషంగా ఉంది. నీ తరఫున నేనే అందరికి స్వీట్స్ పంచేశాను. తీసుకో. జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళందరూ గొప్పోళ్ళు అయిపోతారని విన్నాను. నువ్వు కూడా జైలుకి వెళ్ళొచ్చావు. అక్కడ నీకు గొప్ప గొప్పలతో పరిచయాలు అయి ఉంటాయి. వాళ్ళని నాకు ఇంట్రడ్యూస్ చేసావంటే ఏదో నేను కొంచెం గిల్లుకుంటాను. ఏమయ్యా, నీ బాసు కొంచెం రికమెండ్ చేయవయ్యా. ఇలా చూడు మహేష్, నువ్వు జాక్పాట్ కొట్టావయ్యా. ఇక నీ గల్లాపెట్ట ఫుల్ అయిపోతుంది. నేనేమంత ఉన్నోడిని కాదు, అప్పుడప్పుడు నన్ను కాస్త చూసుకోవయ్యా. సార్, ఏసీపీ గారు మీతో ఏదో మాట్లాడాలట. లైన్లో వెయిట్ చేస్తున్నారు సార్. నేను ఇంటికి వెళ్ళిపోయానని చెప్పు. ఎస్ సార్. ఇక మీద ఆయన ఫోన్ చేస్తే కనెక్షన్ ఇవ్వకు. ఓకే సార్. సార్. ఏం మహేష్, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. నువ్వు వెళ్ళి బడిది. ఓకే సార్. ఇప్పుడే నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు. డిపార్ట్మెంట్లో చేరిన కొత్తలో నేను నీలాగే చాలా నిజాయితీగా స్పీడ్గా ఉండేవాడిని. కానీ కుదరలేదు. మన డిపార్ట్మెంట్లో పైకి రావాలంటే అందరితోనూ కొంచెం అడ్జస్ట్ అయిపోవాలి. ఏదో మాట్లాడడానికి రమ్మన్నారు. బీడా కుమార్ని మర్డర్ చేశారు. అది నీకు తెలుసుగా? తెలుసు సార్. పాతవాడు. నాగా పనులన్నీ వాడే చేసేవాడు. ఏదో తప్పు చేసుంటాడు, లేపేశారు. ప్రస్తుతం బాబే నాగా విషయాలన్నీ చూసుకుంటున్నాడు. నువ్వు వెళ్ళి బాబుని మీట్ అవ్వు. నాగా ఫోన్ చేశాడు. సార్. పని చేయాలని డిసైడ్ అయిపోయావుగా? కలిసి చేస్తావా, విడిగానా? మీరు నా పై ఆఫీసర్. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. బాబు, ఏంటి? నీకోసం మహేష్ గారు వచ్చారు. సార్, మిమ్మల్ని చూడగానే భయపడ్డాను సార్. ఇప్పుడు కూడా భయపడుతున్నావా? అంత మాట అనేసరేటండి. మిమ్మల్ని చూసి భయపడకుండా ఉండగలమా? ఇక నువ్వు భయపడించాలి గాని సారికి టీ ఇప్పించవా? అదేంటి సార్, సార్కి టీయా? పక్కనే సూపర్ లస్సీ కొట్టుందండి. రేయ్, 2 స్పెషల్ లస్సీ చెప్పరా. ఈలోగా షేవింగ్ పూర్తి చేయించుకుంటాను సార్. చేసుకో, కానీ నేను త్వరగా వెళ్ళాలి. ఆ బీడా కుమార్ కేసులో మీ ఇద్దరిని ఎలాగైనా బయటికి తీసుకురమ్మని నాగా ఫోన్ చేశాడు. ఆ దాసును త్వరగా రమ్మను. అంతా ఇక్కడే మాట్లాడి ఫినిష్ చేస్తాను. సీతన్నా, చెప్పు బాబు. వెళ్ళి దాసుని నేను రమ్మనని చెప్పి తీసురా. సార్ ఇక్కడ ఉన్నాడని చెప్పక పెరికోడు చెప్తే రాడు. తమరున్నారని చెప్తే రాడండి, అందుకే అలా అన్నాను. సరే గాని నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? బేడా కుమార్ చేసే పనులన్నీ ఇప్పుడు నాగా నాకు అప్పచెప్తున్నాడు సార్. నేనేం చేయాలి? మీరు మా జోలికి రాకుండా ఉంటే చాలు సార్. మీ సపోర్ట్తో అన్ని పనులు ఈజీగా ఫినిష్ చేస్తాను సార్. సరే, నేను బయలుదేరుతాను. దాస్ రావడం లేట్ అయ్యేట్టుంది. మనిద్దరం కలుసుకున్న విషయం నాగా గారికి చెప్పు. అలాగే సార్.
సార్ ఇక మీద డిపార్ట్మెంట్ని మీడియాని నేను ఈజీగా మేనేజ్ చేయగలను. ఇక మీరు నాకు అప్పచెప్పే పనులని ఈజీగా ఫినిష్ చేస్తాను. బాబు దాసు నా పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటారని నీకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు నేను వాళ్లను కూడా పోగొట్టుకున్నాను. ఇదంతా నువ్విచ్చిన మాట కోసమే. అర్థమైందా? సార్ నన్ను నమ్మండి, ఇక మీకు నేనున్నాను. నమ్ముతాను, కానీ అలా జరగకపోతే వాళ్ళిద్దరికీ పట్టిన గతే నీకు పడుతుంది. సార్ మీరు నాకు లైఫ్ ఇచ్చారు, అది జీవితాంతం మర్చిపో. సరే, గంగమ్మకు నీ గురించి చెప్పాను. నువ్వెళ్ళి ఆమెను కలువు. అదంతా నేను ఒప్పుకోను. ఏదో నువ్వు మాట్లాడేది, చెప్పిందే మళ్ళా చెప్తావు. నువ్వు లైన్ కట్ చేయి, నేను మళ్ళా మాట్లాడతా. దా రా, కూర్చోరా, చూసుకుంటా నిలబడ్డావు. కూసో. చూడు మహేష్, మేము పాత అన్నీ మర్చిపోయినాం. నువ్వు కూడా మర్చిపోయి పని చూసుకో. సమజైందా? రే, ఆ బ్యాగ్ తీసిరా. ఇయ్యే. ఇందులో డబ్బు ఉంది, తీసుకో. పాతవన్నీ మర్చిపోయి కలిసి పనిచేద్దాం. నీతో చాలా డేంజర్. నిన్ను నేను నమ్మలేను. ఏమైనా చేస్తావు. నీకంటే నేను సీనియర్ని, అయినా నిన్ను చూసి భయపడాల్సి వస్తుంది. ఇదేనికి? రాయుడు కావాలి. నీకు నా మీద పర్సనల్గా ఏం శత్రుత్వం ఉందో?
నాకు తెలియదు. నీ మీద చాలా మర్యాద పెంచుకున్నానయ్య. నేను చాలా మంది పోలీసులను చూశాను, కానీ నిజమైన పోలీస్ అంటే నువ్వేనయ్యా. అలాంటి నువ్వు ఆ నాగాగాడి దగ్గర జీవితంలో ప్రతిదానికి ఓ రేటు ఉంటుంది, కానీ కొనేవాడికి ధైర్యం ఉండాలి. ఒక్క మాట నన్ను అడిగి ఉండొచ్చుగా, నేను ఇచ్చేవాడిగా. సర్లే, పోయిందేం లేదు. నా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. నన్ను వదలటానికి నీకు ఎంత కావాలి? 2 కోట్ల రూపాయలు. జస్ట్ హాఫ్ అన్ అవర్లో. ఎక్కడివ్వాలి? మన కుర్రోళ్ళే, వీళ్ళకి రేట్ ఎంతో చెప్పు, అది ఇచ్చేస్తాం. నిన్ను నీ వాళ్ళని అరెస్ట్ చేసిన విషయం ఈ ఊళ్ళో అందరికీ తెలుసు. నేను నాగాకి సమాధానం చెప్పాలి. అతని దగ్గర కూడా డబ్బు తీసుకున్నాను కదా, ఏదో ఒకటి వదులుకోవాలి. అందుకే, అర్థమైందా? రే రాయుడు గారు, నువ్వు ఇలా నువ్వు మమ్మల్ని షూట్ చేసి తప్పించుకుని పారిపోయావు. అలా పారిపోతుంటే నేను నిన్ను షూట్ చేశాను. ఎక్కడ షూట్ చేయాలో నువ్వే చెప్పు. చాయిస్ నీకే వదిలిపెట్టాను. ఎక్కడ షూట్ చేయమంటావో డిసైడ్ చేయి. నేను సెలెక్ట్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతావు. నువ్వెలారా రాయుడు గారిని మిస్ చేస్తున్నా? మళ్ళీ ఇటువంటి అవకాశం దొరుకుతుందా? ప్రయత్నించాను, కుదరలేదు. కానీ వాడి మనుషులు 3 షూట్ చేశాను. వాడు మాత్రం తప్పించుకున్నాడు. వాడి కాలికి గాయమైంది. ఎలాగైనా పట్టుకుంటాను. పోరాని, నీ వల్ల కాదురా. నీ వల్ల కాదంటే కాదు. నువ్వు పంచేయి. ఆ రాయుడు గారి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందినా వెంటనే నాకు ఫోన్ చేయి. అర్థమైందా? వెంటనే నాకు చెప్పు. అబే సమझा क्या? నాకా రాయుడు కావాలి. నాకా రాయుడు కావాలరా. హలో, నేను హరిని. నాగా నీతో ఒక విషయం చెప్పమన్నారు. నీకు ముఖ్యమైన పని ఉంది. జైల్లో నాగా నీతో మాట్లాడించాడే జోసెఫ్, గుర్తున్నాడా? వాడు రేపు జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడు. వాడిని కలువు. వాడు మాత్రమే నిన్ను రాయుడి దగ్గరికి తీసుకెళ్లగలడు. నమస్కారం సార్. నన్ను గుర్తుపట్టారా సార్? ఒకసారి చూస్తే నేను మర్చిపోను. ఎలా ఉన్నావు? సంతోషంగా ఉన్నాను సార్. నేను రేపు రిలీజ్ అవుతున్నాను. అంతా నాగా గారి సపోర్ట్ సార్. సార్, నేను రిలీజ్ అవుతూనే ఫోన్ చేస్తాను సార్. నా ఫోన్ నంబర్ ఉందా? ఉంది సార్. మీరు ఇంతవరకు చాలా చేశారు. ఇప్పుడు ఇంకో పని ఉంది. నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అది రాయుడికి చెప్పాలి. కానీ నేను చెప్పినట్టు ఉండకూడదు. మీరు చెప్పినట్టు ఉండాలి. జోసెఫ్, ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. అది బాగా పెంచావే. లోపల మన వాళ్ళు ఎలా ఉన్నారా? బాగున్నారా?
విషయం ఏమైంది? అంతా ఓకే. హలో, అసలు అక్కడ ఏం జరుగుతోంది? అన్నీ నిన్ను నమ్మే కదా వదిలిపెట్టాను. అందుకే ఇంతవరకు నేనేమీ అడగలేదు. కానీ రాయుడు ఇంకా బతికే ఉన్నాడు. నా పని కేవలం రాయుడిని పట్టుకోవడం మాత్రమే. ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరికినా ఫోన్ చేస్తాను. జోసెఫ్ ద్వారా రాయుడున్న చోటును కనిపెట్టుండొచ్చు. వాడికి మాత్రమే తెలుసు రాయుడు ఎక్కడెక్కడుంటాడో. కానీ రాయుడి మనుషులు వాణ్ణి కూడా చంపేశారు. రాయుడికి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుందో నాకస్సలు అర్థం కావట్లేదు. నువ్వింతవరకు జోసెఫ్ ను చంపిన వాళ్లను కనిపెట్టలేకపోయావు. నువ్వింత కేర్లెస్ గా ఉంటే రాయుడికి మనమంటే భయం ఎలా ఉంటుంది? జోసెఫ్ని చంపిన వాడిని కనిపెట్టేశాను సార్. పటాన్చెరు దగ్గర ఒక లాడ్జ్లో ఉన్నట్ట. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. తెల్లారేలోగా వాడిని లేపేస్తాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, కానీ ఫలితం వెంటనే తెలియాలి. ఓకే సార్, ఏసీపీ గారు లైన్లో ఉన్నారు. చెప్పండి సార్. మహేష్, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇప్పుడు పటాన్చెరు వెళ్తున్నాను సార్. సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీ పక్కింటి వాళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు. డాక్టర్తో నేను ఫోన్లో మాట్లాడాను. ఛాన్సెస్ చాలా తక్కువ అన్నారు. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. నువ్వు వీలైనంత త్వరగా వచ్చేసేయ్. ఓకే? సార్, ఎనీథింగ్ సీరియస్? ఏం లేదు. ఏపీ పోలీస్. ఇతను ఇక్కడ స్టే చేస్తున్నాడా? అవును సార్, ఇక్కడే స్టే చేస్తున్నా. రూమ్ నెంబర్? సార్ 203 సార్. మాస్టర్ కీ? ప్రియా, కీయు. థ్యాంక్స్. సార్, రజాక్, మహేష్ వాళ్ళ అమ్మగారు హాస్పిటల్లో చనిపోయారు. ఒకసారి ఫోన్ మహేష్కి ఇవ్వు. ఇస్తాను సార్. 1 మినిట్. సార్, ఏసీపీ గారు లైన్లో ఉన్నారు సార్. హలో మహేష్, ఐఎమ్ సారీ. నేను మహేష్ని మాట్లాడుతున్నాను. నమస్కారం మహేష్, చెప్పు. మీ పని పూర్తి కాబోతుంది. రాయుడిని వేసేయడానికి ఓ ప్లాన్ వేశాను. ఏ విధంగా? రేపు ఉదయం రాయుడు పరమశివం కలుసుకోబోతున్నారు. పరమశివం రాయుడిని పట్టుకుని నాకు అప్పగిస్తాడు. మనక పరమశివంగాడు రాయుడిని పట్టిస్తాడా? చా, ఇది జరిగే పని కాదు. ఆ మహేష్ గారు అబద్ధం చెప్తున్నాడు. అన్నయ్య, వాడి మాటలు నమ్మద్దు. ఇటు నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్నానుగా. దిగులు పడకండి సార్. పరమశివం ఇప్పుడు నా కంట్రోల్లో ఉన్నాడు. పరమశివం సంగతి నువ్వు చూసుకో. నీ మీద నాకు నమ్మకం ఉంది. లాస్ట్ టైం రాయుడు మన నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఈసారి ప్లానింగ్ అంతా నేను చేస్తాను. ఆ వచ్చేవాడు కరెక్ట్ అయిన వాడుగా ఉండాలి, లేదంటే ప్లాన్ అంతా చెడిపోతుంది. నేను వెళ్తాను అన్నయ్య. అన్నయ్య, నేను వెళ్తాను. ఆ రాయుడి గారిని జలా లేపేస్తాను చూడు. అన్నయ్య, ప్లీజ్ ప్లీజ్. కూర్చో. నేను పంపించేవాడు కరెక్ట్గా ఉంటాడు, మిస్ అవ్వడు.
ఎవరిని మీరు ఇక్కడికి పంపిస్తున్నారో వాడి నాతో ఫోన్లో మాట్లాడమనండి. మిగిలింది నేను చూసుకుంటాను. అలాగే. ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉండి ఎందుకు వేస్ట్. డైలీ ఇదే సేమ్ వైట్ డ్రెస్ వేసుకుంటున్నా. దీని పవర్ నాకు తెలియకుండా పోయింది. కానీ నువ్వు కరెక్ట్గా యూజ్ చేస్తున్నావు మహేష్. నా ఉద్దేశ్యంలో రౌడీయిజం నశించాలి. అప్పుడే మనకి దేశానికి శ్రేయస్కరం. అందుకే నేను నీకు ఫుల్గా హెల్ప్ చేస్తున్నాను. నాకు హెల్ప్ చేయట్లేదు, నీకు నువ్వే హెల్ప్ చేసుకుంటున్నావు. నువ్వు నాకు హెల్ప్గా ఉంటావన్న ఉద్దేశంతోనే నిన్ను నేను నాగా నుంచి కాపాడాను. లేదంటే నీ వికెట్ ఎప్పుడో లేచిపోయేది. మహేష్, తప్పుగా ఆలోచించుకో. నీకు నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. మనిద్దరం ఒకటిగా కలిసి పనిచేద్దాం. చివరి వరకు నీకు తోడుగా ఉంటాను. ఈనాటి నుంచి ఒక్క నిమిషం. హలో, ఈ క్షణం నుంచి నాగా పని పూర్తయ్యే వరకు ఎవరితోనో మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. నాతోనే ఉండాలి. ఎనీ అబ్జెక్షన్? ఇదేంటిది? ఫ్రిడ్జ్ ఎంత దూరం జరిగిపోయింది? ఆరాం జాదా మహేష్, ఈ పరమశివాన్ని ఇక్కడ వేసామంటావా? చెప్పు మహేష్, చెప్పు. ఈ పరమశివాన్ని ఇక్కడే వేసేస్తాను, ఇప్పుడే వేసేస్తాను. అతను హోమ్ మినిస్టర్. ఏం పర్వాలేదు, చూసుకుందాం. నన్ను మా అన్నయ్యని చాలా ఇబ్బంది పెట్టాడు. వీడిని నేను వదిలిపెట్టను. ఇన్నాళ్ళు వీడి కాళ్ల దగ్గర కుక్కల విశ్వాసంతో పడున్న రాయుడికే దిక్కు దివానం లేదు. నీకు నాకు ఎలా విశ్వాసంగా ఉంటాడు? ఇంకా కావాలంటే చెప్పరా. నాకు ఇంకేం వద్దు పరమశివం. ఓకే ఓకే. మహేష్, నా కోసం అన్నయ్య కోసం నువ్వు ఎంతో చేశావు. ఈ నేసేయడానికి మాత్రం నన్ను ఎలా చేయి చాలు. ప్లీజ్ 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 ప్లీజ్. అన్నయ్య సంగతి నేను చూసుకుంటాను. ఇది 8mm గన్ కదా? ఇది తరచూ స్టక్ అవుతుంటుంది. అవన్నీ నాకు తెలీదు మహేష్, ఏదో పని జరుగుతుంది. ఈ పరమశివం గవర్నమెంట్లో మా డిపార్ట్మెంట్లో అందరికీ ఇలాంటి గన్లే ఇచ్చారు. అందరూ పాత గన్లు సరెండర్ చేసి కొత్త గన్లు తీసుకున్నారు. కానీ నేను తీసుకోలేదు. ఎందుకంటే నాకు దీని మీదే నమ్మకం ఎక్కువ. .38 క్యాలిబర్ సర్వీస్ రివాల్వర్, షోర్ షాట్. ఏంటి సౌండ్? రఘు చచ్చాడు. మహేష్, నాగా తమ్ముడు రఘు రాయుడిని వేసి పారేశాడు. ఇన్స్పెక్టర్ మహేష్ రఘుని ఎన్కౌంటర్లో లేపేశాడు. ఇది మ్యాటర్. ఉదయం అన్ని న్యూస్ పేపర్స్లోనూ ఇదే హెడ్లైన్స్. ఇందులో స్మాల్ చేంజ్. ఏంటది? నాగా తమ్ముడు రాయుడిని చంపేశాడు. ఇన్స్పెక్టర్ మహేష్ ఎన్కౌంటర్లో రఘుని షూట్ చేశాడు. కానీ అంతకు ముందే రఘు హోమ్ మినిస్టర్ని
సార్ మీరు వచ్చేయండి సార్, మీరు వచ్చేయండి. డోంట్ ఫాలో, ప్లీజ్ టేక్. సార్, నాగా ఒక క్రిమినల్ అని మనందరికీ తెలుసు. ఇంతవరకు వాడి మీద 120 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 30 ఏళ్లుగా రఘు వాడు కలిసి ఎన్నో క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అటువంటప్పుడు రఘుతోనే ఎలా ఫ్రెండ్లీగా ఉండగలను? మీకే బాగా తెలుసు, రాజకీయాల్లోనూ పోలీస్ డిపార్ట్మెంట్లోనూ ఎంతో మంది వాడికి అండగా ఉన్నారు. అందుకే ఏ పోలీస్ ఆఫీసర్ వల్ల ఇంతవరకు వాడిని ఏం చేయలేకపోయారు సార్. సార్, ఒకే ఒకసారి వాడిని ఇంటరాగేట్ చేసే ఛాన్స్ ఇవ్వండి. వాడు ఒక క్రిమినల్ అని నిరూపిస్తాను. నువ్వు నిరపరాధివని నిరూపించుకోవడానికి ఏం చెప్పాలో అది మాత్రమే చెప్పు. సార్, ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి. నాగా మిమ్మల్ని అందరినీ ఫూల్స్ చేస్తున్నాడు. ఎంతో కష్టపడి పట్టుకున్నాం. ఈసారి వాడు క్లీన్ చిట్తో బయటపడ్డాడంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది సార్. ప్లీజ్ సార్, ఇన్నేళ్లుగా ఈ డిపార్ట్మెంట్లో నేను హానెస్ట్గా పనిచేశాను. అట్లీస్ట్ దానికోసమైనా నాకు ఛాన్స్ ఇవ్వండి సార్. ఈ నాగాను పట్టుకోవడానికి 8 years అయింది. నా ప్రాణాలను పణంగా పెట్టి ఈ గేమ్ ఆడాను. నన్ను సందేహించకండి. ప్లీజ్ కన్సిడర్ మై రిక్వెస్ట్ అండ్ డోంట్ అక్యూజ్ మీ. నాగాని మేము చూసుకుంటాం, నీ మీద ఎంక్వైరీ పెడతాం. నిన్నెప్పుడు పిలిస్తే అప్పుడు రావాల్సి ఉంటుంది. మరి నా రిక్వెస్ట్? అది ఎంక్వైరీ తర్వాత డిసైడ్ చేస్తాం. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. ఈ రోజు నాగా కేస్ ఫైనల్ హియరింగ్. ఇక్కడికి అందరు మీడియా వాళ్ళు చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నాగాను కోర్టుకు తీసుకెళ్లనున్నారు. ఈ కేసులో తుది తీర్పు ఈ రోజే ఇవ్వనున్నారు. తీర్పు ఎలా ఉంటుందోనని అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. సెంట్రల్ జైల్ ప్రాంగణం నుంచి కెమెరామెన్ సుధాకర్ తో శ్రీదేవి. సార్, సార్, నేను గుర్తున్నానా? విజయ్ ఆనంద్ని. ట్రైనింగ్ పీరియడ్లో నేను మీకు జూనియర్ని సార్. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, అమర్నాథ్ చెక్ చేయి. సారీ సార్, అవర్ ప్రొసీజర్. రా మహేష్, ఎలా ఉన్నా? నేను జైల్లో ఉండగా నా వాళ్ళు వచ్చి చూడడం చాలా సంతోషంగా ఉంది. మహేష్, ఇదే మన ఫస్ట్ మీటింగ్ కదూ? చెప్పలేం మహేష్, ఇదే లాస్ట్ మీటింగు కావచ్చు. నీకు తెలుసా నిన్నిక్కడికి ఎందుకు రమ్మన్నాను? ఒక క్రిమినల్ పోలీస్ వాడిని ఎందుకు రమ్మంటాడు? ఒకటి బెదిరించడానికి లేదా లంచం ఇవ్వడానికి. నన్ను ఈ కేసు నుంచి తప్పుకోమంటావు. తప్పుకోనంటే బెదిరిస్తావు. నీ హెల్ప్తో పోలీస్ యూనిఫామ్ వేసుకున్న రోజే నేను చచ్చిపోయాను. ఇక నాకు చావంటే భయం లేదు. నీ తాహతుకి మించిన పనులు చేశావు. దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. నా బిజినెస్లో తలదూర్చావు, పర్వాలేదు. నా వాళ్ళందరినీ చంపేశావు, పర్వాలేదు. కానీ నా ప్రాణానికి ప్రాణమైన నా తమ్ముణ్ణి చంపావు చూడు, దానికి ప్రతీకారం తీర్చుకోకుండా వదిలిపెట్టను మహేష్. నువ్వు చేసుకోబోయే అమ్మాయిని సేఫ్టీ కోసం బయటూళ్ళలో దాచుండొచ్చు. కానీ నీకు కావలసిన వాళ్ళు ఎంతో మంది ఇంకా ఈ ఊళ్ళోనే ఉన్నారుగా. హలో, వాళ్ళందరినీ చంపేస్తాను, ఒక్కడిని కూడా వదిలిపెట్టను. సబ్కో ఖతం కర్ దూంగా. పది నిమిషాల్లో వచ్చేస్తా. అంతటికీ కారణం నువ్వే. నువ్వు చేసిన నమ్మక ద్రోహమే. ప్రాబ్లం నీకు నాకు. మధ్యలో వాళ్ళేం చేశారా? వాళ్ళేం చేశారు? డోంట్ గెట్ ఎమోషనల్. ఇంకా నువ్వు చూడాల్సినవి చాలా ఉన్నాయి.
పాపం మీ ఏసీపీ. మా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు లేవు, కానీ ఆయన నీకెంతో సపోర్ట్ చేశారు. అందుకని వారి పేరు కూడా నా లిస్టులో చేర్చా. నువ్వేం చెయ్యలేవు. నేనెలాగోలా బయటికొచ్చేస్తాను. నీ చావు ముహూర్తం దగ్గర పడింది. చెప్ నికాల్. నేను నాగాని మాట్లాడుతున్నా. మహేష్కి పిచ్చి పట్టింది. వేసేవాణ్ణి. సార్ మీ సెల్ ఫోన్ కంటిన్యూస్గా రింగ్ అయింది సార్. మిమ్మల్ని మీట్ అవటం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. మీ వల్ల మన డిపార్ట్మెంట్ గౌరవం పెరిగింది సార్. కమింగ్ ఫ్రైడే నాగా కేసులో జడ్జిమెంట్ ఇస్తున్నారు సార్. ఆ రోజు అన్ని మ్యాటర్లు క్లియర్ అయిపోతాయి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ సార్. స్టార్ట్ చేయి. సార్ ఎస్ సార్. ఓకే సార్, ఇస్తాను సార్. సార్ మీకు ఫోన్. హలో, మహేష్ మాట్లాడుతున్నాను. మహేష్, నువ్వు కోర్టుకి వెళ్ళేలోగా నిన్ను లేపేస్తాను. చేతనైతే తప్పించుకో. హలో హలో హలో. స్టాప్ చేయి. Ha 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 ha.